ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము దేవుని బిడలైన వారు అనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదలను పొందుకొని కానానులోనికి ప్రవేశించటకు సిద్ధమయ్యుండగా మరి దేవుడు వారితో మాట్లాడుతున్నారు. మీరు ఐగుప్తు నుండి కానానులోనికి ప్రవేశిస్తున్నారు గనక ఏ తెగులును మీకు అంటకుండా, ఎటువంటి రోగమును మీ దరి చేరనీయకుండా నేను కాచి కాపాడదనని. అవును, ఈ దినము నీవు మరి దేవుని ఎరిగి దేవుని నమ్మి దేవుని వెంబడిస్తున్నావు గనక ఈ దినము దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు. తినే ఆహారంలో కానీ, పీల్చే గాలిలో కానీ, తాగే నీరులో కానీ, వాతావరణ కిడిలు కానీ, శరీర బలహీనతలు కానీ నీకు అంటకుండా, నీకు సోకకుండా, నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ యొక్క భార్యకు కానీ, నీ కుటుంబీకులకు కానీ అంటకుండా, సోకకుండా కాచి కాపాడుతానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు చేయవలసినదల్లా ప్రార్థించు. అవును, ఆ దినము ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలీలందరూ దేవునికి ప్రార్థించారు గనక అనేకమైన తెగుళ్ళు ప్రబలినప్పుడు, అనేకమైన రోగాలు వచ్చినప్పుడు అవి ఐగుప్తు ప్రజలకు అంటుకున్నాయి, కానీ దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలకు సోకలేదు. ఈ దినము ఈ లోకంలో అనేకమైన రోగాలు ప్రబలుతున్నాయి, అంటు రోగాలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని కాచి కాపాడి సర్వ రోగము నుండి విముక్తినిస్తానని ఈ దినము దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నమ్మి ప్రార్థన చేస్తే సర్వ రోగముల నుండి నీవు నీ కుటుంబం విముక్తును పొందుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము వాగ్దానమును విన్న, వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన వారికి వారి కుటుంబమును ఎటువంటి నాయన బలహీనతలు సోకుండా కాచి కాపాడండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.